అమరావతి పనుల పునఃప్రారంభంతో రాజధాని రైతుల కళ్లల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. భూములిచ్చిన తమ త్యాగాలకు గుర్తింపు వచ్చిన రోజని రైతులు అంటున్నారు. రాజధాని నిర్మాణం పూర్తయితే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతాయంటూ 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి వీరాంజనేయులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. భూమి కోసం వృత్తి కోసం చరిత్రలో అనేక ఉద్యమాలు జరిగాయి. అయితే రాజధాని కోసం ఉద్యమం చేసింది మాత్రం అమరావతి రాజధాని రైతులని చెప్పొచ్చు. ఈ ఎన్నో ఏళ్లుగా వాళ్ళు కళ్ళగన్న దాదాపు 5 ఏళ్లు వాళ్ళు ఉద్యమం కోసం రోడ్లు ఎక్కారు, పాదయాత్రలు చేశారు, న్యాయస్థానాలను ఆశ్రయించారు. ఎట్టకేలకు వాళ్ళ కళ ఫలించింది. అమరావతి పునర్నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా పలు కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తున్నారు. అదేవిధంగా పునర్నిర్మాణ పనులు ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో మందరం రైతులు కొంతమంది ఉన్నారు. వాళ్ళని అడిగి మరింత సమాచారం తెచ్చుకున్నాం. సార్ చెప్పండి, మీరు దాదాపు 5 ఏళ్లుగా రోడ్ల మీద ఉన్నారు, అనేక ఉద్యమాలు చేశారు. ఈ రోజు మళ్ళీ మీ అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఎలా చూస్తారు దీన్ని? 1631 రోజుతో మేము ఉద్యమం చేశాము, పాదయాత్రలు చేశాము. పాదయాత్రలు కూడా మమ్మల్ని అనేక రకాలుగా హింసలు గురి చేశారు. ఉద్యమంలోనేమో మహిళలని కాకుండా పురుషులని లేకుండా కేసులు పెట్టారు, కాళ్ళు చేతులు పట్టుకొని బస్సుల్లో వేశారు, జైలుకు పంపించారు. అనేక బాధలు పడ్డామండి. ఈ బాధలు పడతంతో జగన్మోహన్ రెడ్డిని 11 సీట్లతోటి అక్కడ పక్కన కూర్చోబెట్టారండి. ఇంకా ఆయన్ని కాకపోతే ఇప్పుడు ఈ 11 నెలల దగ్గర నుంచి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముందు రైతులకు ఇవ్వాల్సిన 2 సంవత్సరాలు పెండింగ్ కౌళ్ళు వేశారండి. అంత మంగళ జగన్మోహన్ రెడ్డి హైకోర్టు చెప్పినా కానీ కనీసంగా మాకు కౌలు కూడా ఇలా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కౌళ్ళు వేశారు. రిజిస్ట్రేషన్లు కూడా పారదర్శకంగా అండి. అంత మంగళ రిజిస్ట్రేషన్ చేయాలంటే మమ్మల్ని అనేక రకాలుగా ఇబ్బందులు గురి చేసేవాళ్ళు. కానీ ప్రతి ఊళ్ళో ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీసు పెట్టేసి రిజిస్టర్ చేయటం కానీ ఏదైనా అన్నీ జరుగుతున్నాయండి. కానీ వచ్చిన తర్వాత ఇప్పుడు మాకు పరిస్థితి బాగానే ఉంది. ఈరోజు 3 గంటలకి మోడీ గారు వస్తున్నారు. అమరావతి మీద శంకుస్థాపనలు కానీ ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయి. మేము కోరుకునేది ఒకటేనండి, అమరావతి మీద ఒక చట్టం చేయాలని, ఆయన నోటి మీద వినాలని మేము ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నామండి. మళ్ళీ పోతే సుప్రీంకోర్టులో 3 రాజధానుల మీద కేసు పెండింగ్ ఉందండి. అదొకటి తేలాలనుకుంటున్నాము. R5 జోన్ అని చెప్పి సెంటు భూముల పేదలది ఉందండి. అది కూడా ఒకటి తేలితేగా బాగుంటే మాకు పట్టిన మబ్బులు మొత్తం విడిపోతాయండి. 2015లో అక్టోబర్లో ప్రధాని మోదీ మొదటిసారి శంకుస్థాపన చేశారు అమరావతికి. దాదాపు 10 ఏళ్ల తర్వాత మళ్ళీ అదే మోదీ మళ్ళీ అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభిస్తున్నారు. అంటే కేంద్రం అన్ని విధాల ఈ రాజధాని అభివృద్ధికి కట్టుబడి ఉందని మీరు అనుకుంటున్నారా? కట్టుబడి ఉండేది చేయాలండి. ఇప్పుడు కట్టుబడి ఉండేది అంటే ఎందుకంటే అది ఒక పెద్దరికంగా ఉంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్లో ఆయన చేయాలి. ఎందుకంటే అది వాళ్ళ బాధ్యత. ఎందుకంటే రాష్ట్రాన్ని ఎడగొట్టింది కేంద్ర గవర్నమెంట్. మరి కేంద్ర గవర్నమెంట్ ఎడగొట్టినప్పుడు మరి రాజధాని లేని రాష్ట్రం కాబట్టి రాష్ట్రాన్ని కానీ సచివాలయాలు కానీ అసెంబ్లీలు కానీ ఇవన్నీ రోడ్లు కానీ అవన్నీ బాధ్యత వాళ్ళది. ఇవన్నీ ఇప్పుడు ఎందుకంటే రాష్ట్ర గవర్నమెంట్ మైనస్ రెవెన్యూ లోటుతోటి విడగొట్టారు మమ్మల్ని. ఏమి లేకుండా ఒట్టి కాళ్ళు ఒట్టి చేతులతోటి విడగొట్టినప్పుడు మరి మాకు అన్ని నిర్మించి ఇవ్వాల్సిన బాధ్యత మోడీ గారు ఉంది కాబట్టి. ఎందుకంటే అంత మంగళేమో జగన్మోహన్ రెడ్డి ఎడిదిరి అడగలా. మా 3 రాజధానులు అన్నాడు, ఏ రాజధాని లేదు. ఉండ రాజధానులు రోడ్లు పోసినవి కూడా ధ్వంసం చేశారు. ఉండ పైపులనేమో వెల్లింగులు చేసి పగలు కొట్టేసి అమ్ముకున్నారు. ఏ రకంగా ధ్వంసం చేయాలో ఆడ ఉన్న మంత్రులు కూడా ఒక ఆయనేమో ఎడారు అంటాడు, ఒక ఆయన శ్మశానం అంటాడు, ఒక ఆయన పాదప్రాంతం అంటాడు, ఇంకోటి ఇది కమరావతి అని అంటాడు. అసలు ఇది ఎస్సీ నియోజకవర్గం అయినా కానీ వాళ్ళకి బుద్ధి లేదు మాట్లాడటానికి. ఇవన్నీ పటాపంచలు అయిపోయినాయండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా మొత్తం అర్థం చేసుకున్నారు. ఈ రకంగా ఇప్పుడు ఒకటికి మోడీ గారు అమరావతిని అభివృద్ధి చేస్తారని చెప్పి మేము 1000 కళ్ళతోటి ఎదురు చేస్తున్నామండి. ఇటీవల కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే ప్రపంచ బ్యాంక్ నుంచి కావచ్చు, ఏసీడీ నుంచి కావచ్చు, తదితర బ్యాంకుల నుంచి రుణాలు వచ్చేలా కూడా చర్యలు తీసుకుంది కేంద్రము. అంటే దాదాపు ఇప్పుడు పనులు కూడా ప్రారంభించారు. దాదాపు 50,000 కోట్ల రూపాయలతో ఇక్కడ పనులు కూడా టెండర్ కూడా పిలిచారు. అంటే వేగంగా పనులు జరుగుతున్నాయి. ఇదంతా కూడా ఒక సానుకూల వాతావరణం అని చెప్పొచ్చా? ఇప్పుడు రుణం కాదండి, మేము కోరుకునేది రుణం కాదు, గ్రాంట్ రూపంలో ఇవ్వాలి. ఇప్పుడు వాళ్ళు రుణాలు ఇస్తారు. ఇప్పుడు దాదాపుగా 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉంది. మళ్ళా రుణం ఇచ్చి మరి ఎప్పుడు తెరవాలి? మేము కోరుకునేది కూడా రుణ రూపంలో కాకుండా గ్రాంట్ రూపంలో ఇవ్వాలి మేము కోరుకునేది. అదొకటనే ఇప్పుడు మోడీ గారు దానికి
ఇప్పుడు మేము సభకి వెళ్ళాలంటే పోలీసులు కూడా మమ్మల్ని అనేక రకాలుగా ఇబ్బందులు గురి చేస్తున్నారండి. మా ఊరు పక్కన రోడ్డు ఉండే కానీ ఆ రోడ్డుని వెళ్తామంటే మీరు ఇటు రావడానికి వెళ్ళలేదు, ఇప్పుడు నీ ముక్కు ఎటుందంటే ఇదంతా చుట్టూ తిప్పినట్టుగా అదంతా తిరగమంటున్నారు. మేము రైతులు ఎట్లా పోవాలి? మేమంటే ఎట్లా కూడా పోతామండి. మహిళలు పోవాలంటే ఎట్లా పోతారు? 1631 రోజుకి తిరిగారు చేశారు. ఈ రోజైనా ప్రశాంతంగా వెళ్ళాలంటే వెళ్ళనీయకుండా మమ్మల్ని ఇబ్బందులు గురి చేస్తున్నారండి. కొంచెం అది తెలియజేయాలని కోరుకుంటున్నాను. చెప్పండి. 1631 రోజులు ఉద్యమం చేశారు. 1631 రోజులు ఉద్యమం చేశారు. మహిళలు కావచ్చు, వృద్ధులు, చిన్నారులు అందరూ రోడ్డు మీదకి వచ్చారు. ఈ రోజు అదే మోదీ సభకి శంకుస్థాపనకి మన గ్రామాల్లో ఉన్న రైతులు ఇంటింటికి ఆహ్వానం పంపించారు, సభకి హాజరు కావాలని చెప్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? ఆహ్వానం అయితే పంపించారు, ఇంటింటికి తిరిగి ఇచ్చారు, మా లోకల్ రైతులే ఇచ్చారు. అది బాగానే ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారి ఇంటికి పోతే కూడా మీరు అందరూ తప్పనిసరిగా రావాలని చెప్పారు. సరే వస్తానని చెప్పాను, అన్నాం. మేమందరం కూడా రావడానికి అందరూ సిద్ధమయ్యాము. కానీ ఈ సెక్యూరిటీ వాళ్ళు ఈ రోడ్లోకి వెళ్తే సచివాలయం ముందు రోడ్లోకి వెళ్తేనే ఇక్కడ బానిట్లేదు అని అన్నారు. బ్యాక్ సైడ్ రోడ్లోకి వెళ్తేనే అక్కడ బానిట్లేదు అని అన్నారు. ఇది N10లో నుంచి వెళ్ళి E6లో నుంచి రమ్మని చెబుతున్నారు. ఎంత తిరిగి రావాలంటే ఎక్కడ వస్తారండి రైతులు? ఇప్పుడు ఈ రోడ్డు ఒకటి ఉంది, ఏ రోడ్డును పోనీకపోతే ఎట్టొస్తారు? జనం కావాలి, సభ సక్సెస్ అవ్వాలి, జనాన్ని పోనీరు. 5 ఏళ్ళుగా చూసుకున్నట్టయితే వైకాపా ప్రభుత్వంలో అసలు ఇక్కడ ఒక ఇటుక పేర్చింది లేదు, ఇటుక చేసి 3 ముక్కలాట ఆడారు. మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది, పనులు ప్రారంభమైనాయి కదా, ఎలా అనిపిస్తుంది ఆ వాతావరణం? బాగానే ఉంది, పనులు ఇప్పుడే ప్రారంభం అవుతున్నాయి. చేసి అంతా రైతుల ప్లాట్లు రైతులకి ఇస్తే బాగానే ఉంటుంది. వాడి గవర్నమెంట్లో వాడు ఎప్పుడు దిగిపోతాడని ఎదురు చూసాం. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత టైం అంతా డిలే అయిపోతుంది ఏందో అని ఎదురు చూస్తున్నాం. 1 సంవత్సరం గడిచిపోయింది, ఇంకా 4 ఏళ్ళే ఉంది. వాడేం దిగిపోవడం కోసం చూసాం, వీళ్ళేం చేయడం కోసం చూస్తున్నాం. ఇవన్నీ ఎప్పుడు అవుతాయి అని మేము కంగారు ఉంది, భయం. 5 ఏళ్లుగా ఇక్కడ అంటే అడవి పూర్తిగా అసలు ఎటువంటి భవనాల నిర్మాణం లేదు, పూర్తిగా పాడుపెట్టారు. కాబట్టి వాటిని అన్నింటినీ శుభ్రం చేసి మళ్ళీ యథాస్థానాన్ని తీసుకురావడానికి సమయం పడుతుంది, కొంత సమయం పడుతుంది కదా. ఇప్పుడు 10 నెలల కాలంలో చాలా పనులు చేశారు. ముందు కూడా ప్రణాళికలన్నీ కూడా వేగవంతంగా నడుపుతున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? సమయం అంటే ఇప్పుడు వాడున్న కాలం అంతానే ఏం చేయలేదు. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఏం చేస్తుందా అని ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు శంకుస్థాపన మోడీ గారు వస్తున్నారు, శంకుస్థాపన చేస్తున్నాడు, ఏమైనా ఫండ్ రిలీజ్ చేస్తాడని మేము ఎదురు చూస్తున్నాం. కానీ సబ్కాడికి పోయి విన్నామంటే కూడా మమ్మల్ని సబ్కాడికి పోనీయట్లేదు. ఏమో చేయాలో మాకు అర్థం కావట్లేదు. అసలు సభ ప్రాంగణానికి చేరుకోవడం కష్టంగా ఉంది మాకు. ఇప్పుడు ఈ పోలీస్ సెక్యూరిటీ వీటి మూలన చూద్దాం ఏం జరుగుద్దో. మీరు అసలు ఆ రోజు దాదాపు 34,000 ఎకరాలు 20,000 మంది రైతులు ఇచ్చారు అంటే అప్పుడు మీరు ఏ ఉద్దేశంతో, అంటే ఎలాంటి ఆలోచనతో ఇచ్చారు? ఎలాంటి ఆలోచన ఉందంటే రాజధాని లేక హైదరాబాద్ నుంచి వచ్చేసాడు, బస్సులో పరిపాలన చేస్తుంటే మమ్మల్ని వచ్చి రాజధానికి భూములు ఇవ్వమని అడిగితే మేము వెళ్ళి రాజధాని కట్టండి, ఇక్కడ మా భూములు ఇస్తామని మేము ఎదురెళ్ళి అడగలేదండి. వచ్చి 1-4 సార్లు కన్విన్స్ చేసి అడిగి చెప్పి అన్ని వివరించి చెప్పిన తర్వాత అప్పుడు కొంతమంది ఇష్టపడ్డారు, కొంతమంది ఇష్టపడలేదు. ఇక్కడ జరీ పొలాలండి, ఇవన్నీ పండని పొలాలు కాదు, పండే పొలాలు. అన్ని చెప్పిన తర్వాత అంగీకరించి మెల్లమెల్లగా ఇవ్వటం మొదలు పెట్టారు. ఇచ్చారే తప్పితే మేము ఇక్కడ రాజధాని పెట్టండి, మా భూములు ఇస్తామని మేమైతే అడగలేదండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, అమరావతి మళ్ళీ ఖచ్చితంగా ప్రపంచ స్థాయికి తీసుకెళ్తాం, అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతామని చెప్పి కూడా అటు ప్రధాని మోదీ అభయం ఇస్తున్నారు. అదే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా పూర్తి స్థాయిలో ఎట్టి పరిస్థితుల్లో దీన్ని రాబోయే భవిష్యత్ తరాలకి ఉపాధి అవకాశాలు, అదేవిధంగా రాష్ట్రానికి ఆదాయ వనరుగా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దుతా ఉంటున్నారు కదా, దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ నుంచి 11,000 కోట్లను, కొంత ఏషియన్ బ్యాంక్ నుంచి కొంత, ఇంకేదో అడ్కో నుంచి 11,000 కోట్లు, 26,000 కోట్లు అయితే డబ్బులు బ్యాంకు లోన్గా ఇచ్చారు. మరి ఇదే సాయంత్రం మోడీ గారు ఏమన్నా ప్రకటిస్తాడేమో, దానికోసం మేము వెయిట్ చేస్తున్నాం. సాయంత్రం ఏమో ప్రకటిస్తాడేమో వెయిట్ చేస్తున్నాం. ఆ వెయిట్ చేసే చెప్పేదాన్ని బట్టి, సాయంత్రం మోడీ గారు చెప్పేదాన్ని బట్టి మేము ఎంతవరకు డెవలప్ అవుద్ది అనేది కొద్దిగా మాకు కూడా తెలుసు. ఒక క్లారిటీ వచ్చింది సాయంకాలం. అది రాష్ట్రానికి రాజధాని లేని పక్షంలో అన్ని విధాలు అభివృద్ధి చెందుతుందని చెప్పి మేము రాజధాని రైతులంతా కూడా 1,000 ఎకరాలు ప్రభుత్వానికి ఇవ్వడం జరిగిందని. అయితే అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం ఆ రాజధాని పూర్తిగా నిర్వీర్యం చేయడంతో పాటు ఎటువంటి పనులు, నిర్మాణ పనులు చేపట్టబోతుంటాయి. ఈ ప్రాంతం అంతా కూడా నిర్మానుష్యంగా వృధాగా పడిందని. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక తిరిగి పనులు ప్రారంభం కావడంతో తమలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, ఖచ్చితంగా ఈ ప్రాంతం అన్ని విధాలు అభివృద్ధి చెందుతుందని కూడా వాళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏదైనప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీ రాకతో ఈ రాజధాని అనేది పూర్వ వైభవం తెచ్చుకుంటుందని, అదేవిధంగా రానున్న రోజులు అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతుందని చెప్పి కూడా రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ ఆలీతో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, అమరావతి.